ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పాలవంచలోని శ్రీనివాసగిరి పర్వతంపై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగబోతుంది. ఇక ఏప్రిల్ 4వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. దాదాపుగా 600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండపై వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి పరిస్థితి, భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా మన్ను టన్నులు సైతం లెక్క చేయకుండా కూడా స్వామివారి కళ్యాణానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా అక్కడ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనుక దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? పూర్తిగా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరి కొండపై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ భూదేవి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సమేత కళ్యాణం 4వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు అంగరంగ వైభవంగా జరపడానికి ఆలయ కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఆలయ విశిష్టత గురించి, రేపు జరగబోయేటువంటి కళ్యాణం గురించి మనకు వివరించడానికి ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి నాగేష్ గారు, ఇక్కడ స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? వివరించండి. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండేన స్థితించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దమ్మపేట రోడ్ లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం పాల్గొన మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించడం జరుగుతుంది. అతి పురాతనమైనటువంటి యొక్క ఆలయం ఎన్నో కాకతీయుల కాలం నుంచి పూజలు అందుకుంటున్నటువంటి యొక్క స్వామివారి యొక్క ఆలయం మరి కొద్ది కాలం పూజలు అందుకోవడం రాచరికం అయిపోయిన తర్వాత భక్తులు ఎవరు కూడా ఈ యొక్క ఆలయం గురించి తెలియకపోవడంతో ఒక గొర్రెలు కాసుకునేటువంటి కాపరికి స్వామివారి యొక్క స్వప్నంలో కనిపించి స్వామివారు ఇక్కడ వెలిశారని చెప్పడం, ఆ యొక్క గొర్రెల కాపరి ఎక్కడ స్వామివారు ఉన్నారని చెప్పి వెతుక్కుంటూ వస్తే ఒక పెద్ద పుట్టలాగా ఏర్పడి ఆ పుట్టలోంచి ఒక నీటి దార లాగా వస్తూ ఆ స్వామివారి రూపాన్ని చూసినటువంటి ఆ గొర్రెల కాపరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేసి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిందెలతో నీళ్ళని తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేక రూపంలో చేస్తూ ఉండేవాళ్ళు. అలా ప్రతి భక్తులు కూడా స్వామివారిని స్వహస్త్రాలతో పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. గత 15 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి భక్త సమాజ మండలి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ యొక్క కమిటీ వారి ద్వారా సుమారు 650 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి యొక్క స్వామివారి యొక్క ఆలయానికి 1750 మెట్లని నిర్మాణం చేసి భక్తుల సహాయ సహకారాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త సమాజ మండలి దినదిన ఆలయం అభివృద్ధి చెందుతూ ఉంది. అట్టి ఆలయానికి మరి పాల్గొన మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున ఈ సంవత్సరం 3, 4, 5, 6 తారీఖుల్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 3వ తారీఖు ఉదయం స్వామివారికి సుప్రభారత సేవ, అలాగే సాయంత్రం అంకురార్పణ, 4వ తారీఖు ఉదయం గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి. అలాగే మధ్యాహ్నం ఉదయం 9 గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారికి భక్తులందరూ కూడా ఆ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా కన్నులారా చూస్తారు. అటు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో 12:30కి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి మహిళా సభ్యురాలు ఉన్నారు. మహిళా సభ్యురాలతోటి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క ఆ కళ్యాణానికి భక్తులు ఎంతమంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఇక్కడికి కళ్యాణానికి జరగబోయేటువంటి రేపు 4వ తారీఖు జరిగేటువంటి కళ్యాణానికి ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎంతమంది వస్తారు, వారికి తగినటువంటి ఏర్పాట్లు ఏం చేశారు? జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు గురువారం జరగబోయే కళ్యాణానికి ప్రతి సంవత్సరం లాగానే అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది.
25,000-30,000 మంది వరకు భక్తులు వస్తారనేది మాదొక అంచనా ఉంది. పైన వచ్చే భక్తులని ప్రశాంతంగా కూర్చోబెట్టడం కోసం చలువ పందిళ్ళు, వాటర్ డ్రమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం అక్కడ ప్రసాదం తయారు చేయడం, మధ్యాహ్నానికి భోజనాల ఏర్పాట్లు, కింద భోజనాల ఏర్పాట్లు, పైన కింద భోజనాల ఏర్పాట్లతో సహా ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యము జరగకుండా ఏర్పాట్లనేది జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర జరిగే ఈ స్వామివారి యొక్క కళ్యాణానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మా ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర వారి యొక్క కోరికలు తీరిన తర్వాత వచ్చేసి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం జరగబోయే కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా జరిపించాలని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆలయ ధర్మకర్తల మండలి లక్ష్మణాచారి గారు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కళ్యాణానికి భక్తులకు కావలసినటువంటి వేసవిలో తాపాన్ని అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునేటందుకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, వారికి కళ్యాణం తిలకించేందుకు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారు? జై శ్రీమన్నారాయణ. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో దాదాపుగా 25,000 మంది భక్తులు ఆ యొక్క కళ్యాణాన్ని తిలకిస్తారు. దానికి సంబంధించి గత నెల రోజులుగా రకరకాల కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాం. దాంట్లో శుభలేఖ ఆవిష్కరణ కావచ్చు, లేకపోతే ప్రచార రథంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఖమ్మం జిల్లా ప్రచార రథం ఒక దగ్గర 20 రోజుల పాటు స్వామివారి కళ్యాణ విశేషాలు తెలుపుతూ రథం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నిన్ననే భద్రాచలంలో లాగా మన శ్రీనివాసగిరిలో కూడా పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమం నిన్న జరిపించడం జరిగింది అంగరంగ వైభవంగా. దాంట్లో దగ్గర 1000 మంది ముత్తవదులు పాల్గొని ప్రత్యేకంగా వారి స్వహస్తాలతో పసుపు కొట్టి తలంబ్రాలు కలిపి స్వామివారి తలంబ్రాలు తయారు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ వేసవి మండు టెండలో వచ్చే కళ్యాణంలో భక్తులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి మెట్ల మార్గంలో వారికి నీడ ఉండే విధంగా గ్రీన్ కార్పెట్ వేయటం కానీ, లేకపోతే పైన అన్ని వేల మంది కూర్చోవడానికి తాటేక పందులు ఆల్రెడీ వేయటం జరిగింది. వేలాది మంది కూర్చోవడానికి గుట్టపైనే తాటేక పందులు వేయటం జరిగింది. అదే విధంగా పైన వారి అన్ని మెట్లెక్కి దగ్గర 1700 మెట్లెక్కి అంత ఎండలో వచ్చిన వారికి కూడా వాళ్ళ దాహార్తి తీర్చడానికి మంచినీటి సౌకర్యం, అంతేకాకుండా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ గ్లూకోజ్ వాటర్ మరియు ఓఆర్ఎస్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వేలాది మంది భక్తులకి ఓఆర్ఎస్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ యొక్క శ్రీనివాసగిరి మీ అందరికీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అందరికీ తెలుస్తుంది. ఈ గుట్ట శంకు ఆకారంలో ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఎంతో పురాతనమైన దేవాలయం. ఎవరైనా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రాచలం క్షేత్రానికి ఎవరైతే భక్తులు వస్తారో వారందరూ కూడా ఇక్కడున్న తెలంగాణ తిరుపతిగా పిలువబడే శ్రీనివాసగిరి కూడా విచ్చేసి ప్రతి శనివారం అంగరంగ వైభవంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు స్వామివారి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కళ్యాణానికి కూడా స్వామివారి కళ్యాణ విశేషాన్ని తెలపడానికి పాల్వంచ పట్టణమే కాకుండా కొత్తగూడెం పట్టణం చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా రేపు 1వ తారీఖు ఉదయం 4 నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తంలో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నగర సంకీర్తన కార్యక్రమం అంటే తెల్లవారుజామ 2 గంటలు కూడా ఏ బజారు కావచ్చు, వాళ్ళ వీధి కావచ్చు, వాళ్ళ పట్టణం కావచ్చు, పట్టణంలో ఉన్న దగ్గర 50 సెంటర్లలో ఉదయమే స్వామివారి కీర్తనలతోటి రేపు ఏప్రిల్ 4వ తారీఖు శ్రీనివాసగిరి పైన శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని అందరికీ తెలియజేసే విధంగా నగర సంకీర్తన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తారీఖు సాయంత్రం పాల్వంచ పట్టణంలో బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా కళ్యాణం అనంతరం 6వ తారీఖు పూరిలో ఉన్న విధంగా రథాన్ని అనేక వేలాది మంది భక్తులు లాగుతూ పట్టణంలో రథోత్సవ కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఇది గత 15 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ యొక్క విశేషం అనేది రాష్ట్ర నలుమూలలా తెలియడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిన వారు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళిన వారు అందరూ కూడా ఈ కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ ఆ కళ్యాణం టైంలో వారి ఉద్యోగ ధర్మంగా వాళ్ళు వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా వేలాది మంది భక్తులు వారి తోచిన విధంగా సేవారూపం గాని, వస్తు రూపం గాని, ధన రూపంగా గాని
వారందరూ కూడా సహకరించడం వల్లనే భక్త సమాజ మండలిగా మేము గత 15 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎంతో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి సహకరించే ప్రతి భక్తుడికి రాష్ట్ర నలుమూలలో ఉన్న ప్రతి భక్తుడు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారి అండదండలు ఉన్నంత కాలం కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరగడానికి కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 4వ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలో కూడా తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృప కూడా అందరూ కూడా పాత్ర కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి శ్రీనివాసగిరి కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం 4వ తారీఖున మధ్యాహ్నం 12:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఈ యొక్క భక్త సమాజం మండలి స్థానిక ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి నిర్విఘ్నంగా విజయవంతంగా జరిగేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం దశరథ్ దగ్గరికి వెళ్దాం, నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగినటువంటి పరిస్థితి. ఈ సమావేశానికి దీపాదాస్ మున్షి కూడా హాజరయ్యారు. కొంతమంది మంత్రులు అలాగే వారితో పాటు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మఠపల్లి మహాక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పూజలు కూడా చేశారు. బీజేపీ ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, అవన్నీ కూడా ఉండవు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పడుతుంది. సరే, ప్రజలు విజ్ఞతతో ఓటేస్తారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. శేఖర్, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం మఠపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీపాదాస్ కు స్వాగతం పలికారు. ఏర్పాటు చేసిన క్షేత్రంలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. దీంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని కూడా ఈ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అనంతరం ఏర్పాటు చేసిన సన్నాహక సభలో ఏదైతే ఏఐసి ఇన్ఛార్జి దీపాదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీజేపీ మత స్వేచ్ఛలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందింది తప్ప పేద ప్రజలకు చేసింది ఏం లేదని, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, పేద ప్రజలు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తేనే అది సాధ్యమని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి, అదేవిధంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ప్రజలు సన్నిహితం అయ్యే విధంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలను మచ్చిక చేసుకొని, అదేవిధంగా ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మనకు పేద ప్రజలకు న్యాయం జరుగుతున్న విధంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసి పార్టీ గెలుపు కృషి చేయాలని పిలువబడింది. అదేవిధంగా ఏదేమైనప్పటికీ నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం విజయవంతమైందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా దీపాదాస్ మున్షి ఏమైనా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న క్యాడర్కి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఎలాంటి సూచనలు ఏమైనా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల లక్ష్యంగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి సూచనలు చేశారు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండ భువనగిరికి ఏదైతే కాంగ్రెస్ అడ్డా ఉందో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు తీసుకెళ్లి దాన్ని ప్రజలకు చూపించే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా చేపడుతున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయో దాన్ని గెలిపే దిశగా ప్రతి ఒక్కరు ఐకమత్యంతో సైనికుల్లాగా పనిచేసి, కార్యకర్తలు నాయకులు ఐకమత్యంతో పనిచేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. రాజశేఖర్, అక్కడ ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సందర్భంలో ఏమైనా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రత్యేక పూజలు ఏమైనా చేశారా? మొదటగా హెలికాప్టర్ ద్వారా దిగంగానే నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికి అనంతరం మిట్టపల్లి గ్రామంలో మహాక్షేత్రంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని అక్కడ పూజలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉండొచ్చు. ప్రధానంగా నీటి ఎద్దలతో వైరా
పాలేరు రిజర్వాయర్లని కూడా వెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు ప్రధాన సాగు అలాగే తాగునీటి కేంద్ర బిందువులుగా రిజర్వాయర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రిజర్వాయర్లతో నీరు అడుగంటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే 3 నెలలు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నారు. ఇప్పటికే ప్రమాద గంటకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పాత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడి చాలా ఛాలెంజ్గా ఎదుర్కోవాల్సిన అంశాలు అక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 11 మండలాలకు తాగునీటి సమస్య కూడా కొంచెం ఉందని ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మత్స్యకారులకు కష్టంగా మారినటువంటి కుటుంబ పోషణ అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ప్రత్యేకంగా మత్స్యకారుల సంఘం ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో ఎండాకాలం తీవ్ర స్థాయి ఉన్న నేపథ్యంలో నీటి ఎద్దడి కూడా అదే స్థాయిలో మోతాదులో జిల్లా ప్రజల్ని కలవర పెడతా ఉంది. ఖమ్మం జిల్లా ప్రధానంగా వైరా రిజర్వాయర్, అదే నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్ రెండు నీటి బిందువులుగా ప్రధానమైనటువంటి కేంద్రాలుగా సాగునీటికి తాగునీటికి ఉపయోగంలో తీసుకొచ్చినటువంటి గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీలో భాగంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఈ 2 రిజర్వాయర్లు నీరు లేకపోవడంతో ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్లో గందరగోళం నెలకొందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేసవిలో పూర్తిస్థాయి నీటి మట్టం లేక వేసంగి నారు వేయకోకుండా కూడా ప్రజలందరూ కూడా దూరమైనటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి తాగునీటి సమస్యకు సంబంధించి గతంలో కూడా ఇది నీరు పూర్తి కొరతగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి గోదావరి జలాలని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పారించాలని చెప్పేసి అందుకోసం అవసరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా అనేక కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర కాంగ్రెస్ పార్టీ, ఇతర నాయకులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి వైరా నీటితో పాటు మరో పాలేరు నియోజకవర్గం ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్లో కూడా నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ నీరు అడ్గంటిపోవడంతో కూడా అక్కడ పొలాలు ఎండిపోవడంతో పాటు మరోవైపున తాగునీటి సమస్య కూడా కొరతగా మారిందని కూడా ఇప్పటికే గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే నాగార్జున సాగర్ నుంచి రావాల్సినటువంటి నీరు కావచ్చు, అంటే ఈ సంవత్సరం 2023 నుంచి 24 వరకు ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి నీరు లేకపోవడంతో కృష్ణానది వాటర్ సాగర్కి రాకపోవడం, సాగర్ జలాశయాల నుంచి పాలేరు రాకపోవడం, ఈ అన్ని ఫలితంగా కూడా ఖమ్మం జిల్లాలో తీవ్ర స్థాయి నీటి ఎదురు అనేది క్లియర్ గా కనబడతా ఉంది. దీనిపై ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, అటు వ్యవసాయ రంగంలో కావచ్చు, మరోవైపున జీవనోపాధి ఉపయోగపడుతున్నటువంటి మత్స్యకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే గందరగోళం ఏర్పడి తీవ్ర స్థాయిలో వాళ్ళ అలజడి మొదలైంది. అంటే ఇప్పటికే మార్చి నెలలోనే నీటి సమస్య ఉంటే రానున్నటువంటి 3 నెలల్లో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్య అనేది ప్రధానంగా ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఇటు వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ కి సంబంధించి అక్కడ బోడెపూడి సుజల స్రవంతి అని చెప్పేసి గతం నుంచి కూడా ఇటు మిషన్ భగీరథతో లింకప్ చేసి నీటిని అనేది ఒక 11 మండలాలకు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నీటి కొరత అనేది క్లియర్ గా కనబడతా ఉంది. ఇదే కనుక ఇప్పటికే నీరు కనుక రాకపోతే, పాడేరులో నీరు లేకపోయినా, వైరా రిజర్వాయర్ నీరు లేకపోయినా నీరు పూర్తి స్థాయిలో అందే అవకాశం లేదు. 11 మండలాలు పూర్తిగా ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో ప్రధానంగా 11 మండలాల్లో నీటి సమస్య తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది. తాగునీటి సమస్య అనేది ప్రధానంగా కొరతగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తూ ఇప్పటికే కలవరపడతా ఉన్నారు. దీని నుంచి ఎట్లా రికవరీ అవ్వాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలనేటువంటిది కూడా ప్రధానంగా ఇప్పుడు అధికారులు కొంత కసరత్తు ప్రారంభిస్తున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా సవాలుగా మారింది ఖమ్మం జిల్లాని నీటి ఎద్దడిని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇది చర్చించుకున్న నేపథ్యం కూడా కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ ప్రధానంగా జలపుష్పాల కేంద్రంగా ఉంది. జలపుష్పాలు దాదాపు ఒక్కొక్క సంవత్సరం పాటు డిపెండ్ అయినటువంటి ఈ యొక్క జలపుష్పాల వ్యాపారస్తులు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో దానిపై వాళ్ళకి సపోర్టర్ గా ఉంటున్న మరో కుటుంబకులు దాదాపు 1000 నుంచి 2000 మంది ప్రజానికం ఈ జలపుష్పాలని అమ్ముతూ కుటుంబ పోషణకు ఉపయోగించుకునే నేపథ్యంలో గత కొద్ది కాలంగా నీటి దిగుబడి పూర్తిగా నీటి మట్టం తగ్గుముఖం పట్టంతో ఆ జలాశయాల్లో తయారవుతున్నటువంటి రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు స్థాయి దిగుబడి రాకపోవడంతో తన యొక్క వ్యాపారం యొక్క లాభాలు పడిపోయాయి, తన అవసరాలు కూడా తీరట్లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో కలవరపడుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే మత్స్యకారులు తమ యొక్క ఉపాధి దెబ్బతినిపోయింది, ఈ సంవత్సరం గండం గట్టెక్కే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆయా ప్రాంతాల్లో చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించుకుంటూ అంటే ఈ వివిధ రకాల ఉద్యోగస్తులకి కరువు భత్యంతో పాటు ఇతర రైతులు కూడా రైతుకు పంట నష్టపరిహారం ఎలా ఇస్తారో ఇప్పుడు కూడా ప్రధానమైనటువంటి ఈ మర్చి కూడా రకమైనటువంటి ప్రభుత్వం ఆదుకొని మా కుటుంబాన్ని నాకు ప్రభుత్వం
పరిష్కరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి వస్తున్న నేపథ్యం ఏదైతే సమస్య ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రచలంగా మారింది. జిల్లాలో తాగునీటి సమస్యల్ని కష్టాలని ఎలా గట్టెక్కించాలని చెప్పేసి కూడా అధికారులు మరొక ఆలోచిస్తున్న నేపథ్యంలో కొంత ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై ఎటువంటి దృష్టి సారిస్తారు, ఎట్లా ప్రజా సమస్యల్ని ఎలా ఈ తాగునీటి సమస్యల్ని ఎలా నియంత్రిస్తారు అనేటువంటి కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎస్ఎస్ ఉపేంద్ర, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు అంటే ఎక్కువగా వాటాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాటా నేపథ్యంలో సాన్నిహిత్యంతో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ గడ్డుకాలం వచ్చిందని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ఇంకొక అంశం, సో ఇక్కడ ఏదైతే ఉందో వైరా పాలేరు రిజర్వాయర్లకు సంబంధించి ఎందుకు ఇలాంటి నీటి ఎద్దడి ఇంత సమస్య రావడానికి కారణం, గతంలో ఎప్పుడైనా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? దాదాపు 25 ఏళ్ల పైగా ఎప్పుడు కూడా ఈ సమస్య రాలేదు. కాస్త కూస్త నీరు అనేది నిల్వ ఉండేటువంటి ప్రాంతం కూడా ఉండేది. అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు లేకపోవడం, సాధారణమైన వర్షపాతం నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లో కృష్ణానదికి నీరు లేకపోవడం, కృష్ణానది నుంచి వెళ్లాల్సినటువంటి సాగర్ వాటర్ కూడా పూర్తి అక్కడ నిల్వ ఉండకపోవడం, సాగర్ నుంచి నీరుని విడుదల చేయాల్సినటువంటి పాలకవర్గం కొంత గతంలో పాలకవర్గం వైఫల్యం ఫలితంగా కొంత నీటి సమస్య అక్కడ సాగర్ లో కూడా ఉంది. అయితే కొన్ని టీఎంసీల నీరును అతి త్వరలో అంటే ఈ నెల చివరికల్లా కొంత విడుదల చేయాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకమైన చర్య తీసుకొస్తా ఉంది. అయితే విడుదల చేసే నీరు ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి గ్రానైట్ రాళ్ళు దాదాపు 100 మీటర్ లోతులో ఉన్న గ్రానైట్ రాళ్ళను కూడా తవ్వకాలు జరిపినటువంటి గ్రానైట్ వ్యాపారస్తుల ఫలితం కూడా నీరు అనేది కూడా ఆయా ప్రాంతంలో స్టోరేజ్ అయి ఉంటుంది. వచ్చినటువంటి నీరు మొత్తం కూడా సాగర్ నుంచి విడుదలైనటువంటి నీరు మొత్తం కూడా వైరా ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు జలాశయాలకు నీరు మొత్తం కూడా ఇంకిపోతా ఉంది. ఖమ్మం వరకు రావట్లేదు, వైరా వరకు చేరుకోవట్లేదు. దీని ఫలితంగా ప్రవహించేటువంటి నీరు కూడా పూర్తిసారి రాకపోవడంతో గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. గ్రౌండ్ వాటర్ నీళ్లు పైకి రావట్లేదు అనేటువంటి ప్రధానంగా అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ సమస్యల నుంచి విడుదల చేసిన సాగర్ వాటర్ ప్రధానంగా ఖమ్మం జిల్లా నీటి దాహర్తిని తీర్చేటువంటి అవకాశం కొంత కనబడతా ఉంది. ఈ 2 నెలల పాటు ఈ 3 నెలల పాటు గట్టెక్కించే ప్రయత్నం చేస్తే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. లేనిలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎడారిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. తాగునీటి సమస్యల కష్టాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడే కొంతమంది అంచనా వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లా అంటే రైట్ ఇంకొక అంశం అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాటర్ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసింది. నీటి ఎద్దడి లేకుండా, కరెంటు కష్టాలు లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలి, అలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానంగా ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి సమీక్ష కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ అధికారులు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? ప్రధానంగా త్రాగునీరుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలాంటివి ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? రాజశేఖర్, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొంత అన్ని చోట్ల కూడా బోరు బావుల మీద ఆధారపడి కొంత వాటర్ సమస్య నియంత్రించేందుకోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటికే బెంగళూరు లాంటి ప్రాంతంలో నీటి సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో దుర్వినియోగం చేసిన వాళ్ళు ఫైన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటి వరకు నీటి సమస్య అనేది పూర్తి స్థాయికి ఉంది. కొద్ది రోజులలో తీవ్ర స్థాయి ప్రభావం పడే అవకాశం నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు నీటి సమస్య రాకోకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏ రకమైనటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్పిందో దానికి అనుకూలమైన ప్రణాళిక కూడా అటు సాగర్ వాటర్ ని ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చేందుకోసం కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులతో పాటు అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ రకమైన కార్యాచరణ రూపొందించేసి కొంత నీటి సమస్యను నియంత్రించేందుకోసం ప్రయత్నం చేస్తా ఉందని. ఇది కనుక త్వరగా జరిగితే కొంత నీటి సమస్యలోకి వెళ్ళకోకుండా ప్రజలందరికీ అంత ఉపశమనం పొందేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా గట్టెక్కించడం కోసం కూడా కాంగ్రెస్ నిద్రాహారాలు లేకోకుండా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజల యొక్క అభిప్రాయం కొంత కనబడతా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. సో దాదాపుగా 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరితో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంప్రదింపు జరిపేటప్పుడు కూడా పూర్తిగా ఆయన అందుబాటులోకి రాలేదు వారందరూ కూడా. సో వారు దాదాపుగా ఖరారు చేసుకున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా గడుకాలం ఎదుర్కొంటుంది, కారు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ చెందిన ప్రధాన నాయకులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వార్డు మెంబర్ స్థాయి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మేజర్
ఆ, ఆ, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ పార్టీలకు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే మేజర్ గా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు మాజీ ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు వార్డు మెంబర్లతో సహా ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి వనపర్తి జిల్లాలో గతంలో కూడా ఈ మున్సిపాలిటీకి చెందిన 33 మంది మున్సిపాలిటీలో ఉన్న ఈ మున్సిపాలిటీలో దాదాపు ఇప్పటికే మేజర్ స్థానం బీఆర్ఎస్ కౌన్సిలర్లు 22 మంది ఉండగా ఇప్పటికే దానికి సంబంధించి ఈ 8 మందితో పాటు గతంలో కూడా ఒక ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజే బీఆర్ఎస్ పార్టీకి 8 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఆ జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపించినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలు తమ పట్ల ఏదైతే వహించిన నిర్లక్ష్య వైఖరి తమను పట్టించుకోకపోవడం కూడా ప్రధానంగా ఈ మున్సిపాలిటీ ఈ కౌన్సిలర్లు పార్టీ మారడానికి కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి నిరంజన్ రెడ్డి తర్వాత వారితో సంప్రదింపులు జరపాలన్న ఏదైతే సంప్రదింపులు జరపాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వారు అందుబాటులోకి రాకపోవడం కూడా కొంత సంచలనం రేకెత్తించిన పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి 2 రోజుల్లో తమ కార్యాచరణ చెప్తామంటూ వారు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఎమ్మెల్యే సమక్షంలో ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తాం. నేపథ్యంలోనే ఇప్పటికే 33 మంది ఉన్న ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే 22 మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు. మేజర్ గా బీఆర్ఎస్ పార్టీలో గతంలో కొంత బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు ఇప్పటికే 3 ఉండగా ఈ మరో 2 కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో ఇప్పటికే చేరారు. ఈ 8 మంది కూడా రేపు రాబోయే 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో మేజర్ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి నిరంజన్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టు కూడా మనం చెప్పొచ్చు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఏదైతే ప్రజారంజక పాలనకు ఆకర్షితులై కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తాం. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే మేజర్ సంబంధించిన నాయకులు మేజర్ కౌన్సిలర్లతో సహా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గతంలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వీరంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు 2వ తారీఖు వెలువడిన ఏదైతే ఎమ్మెల్సీ రిజల్ట్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం లభిస్తుందన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా మరింత మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా ఈ రోజు రాజీనామా చేసిన కౌన్సిలర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాబోయే రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ మేజర్ గా ఏదైతే దాదాపు 80% మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారంటూ కూడా సంకేతాలు అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది రాజశేఖర్. రైట్ ప్రదీప్, అలాగే అంటే 8 మంది ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వారు ఒకవేళ బీజేపీ వైపు మొగ్గు చూపించే అవకాశం అందులో ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి. సో అక్కడికి వెళ్ళి ఆ పార్టీకి ఏమైనా మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వార్డు మెంబర్లకు సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీలకు సంబంధించి ఏదైతే గతంలో వారు చేసిన పనులకు కానీ వారు చేసిన దానికి కానీ బిల్లులు రాకపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు బీఆర్ఎస్ ఏదైతే రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు సరైన గౌరవం సరైన ఏదైతే స్థానం తమకు కనిపించలేదన్న నిరాశ నిస్పృహలో కూడా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు ఎటు చెప్పలేక ముందుకు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్న మాదిరిగా చందంగా వాళ్ళు ఏదైతే మెల్లకొండిపోయారని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఎవరికైతే చెప్పాలనుకున్నారో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏకపక్ష వైఖరి, తర్వాత ఈ ఏదైతే కౌన్సిలర్ల బాధలు, వార్డు మెంబర్ల బాధలు, సర్పంచుల బాధలు, జెడ్పీటీసీ ఎంపీటీసీల బాధలు కూడా పట్టించుకోకపోవడం, తర్వాత వాళ్ళని కొంత పెడచెవి పెట్టడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తున్నది. మరోవైపు అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మన్ని జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవబోతున్న నేపథ్యంలో వీరంతా మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారంలో ఉంది కాబట్టి తమ పెండింగ్ బిల్లులు తమ ఏదైతే రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సాధించుకోవడానికి కూడా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు బీజేపీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు ఇప్పటికే ఒక 2 కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన గతంలో కూడా ఒక 3 కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే వీరు కూడా రేపు రాబోయే 2 రోజుల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ దిశగానే వీరి నిర్ణయం కూడా ఉంటుందని కూడా మనకు ప్రత్యేకంగా తెలిసినప్పటికీ ఏదైతే రాబోయే 2 రోజుల్లో మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయమన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిరంజన్ రెడ్డి కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదంటూ కూడా వాడు నిరంజన్ రెడ్డికి సంజయ్ ఏదైతే అందుబాటులోకి రాలేదంటూ కూడా మనకు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజారంజక పాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మట్కాపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మట్కా నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సర్కారు కూడా ఆ దిశగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రగ్స్ కానీ మద్యానికి సంబంధించి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తాం. ఆ దిశగా పోలీసులు కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి మట్కా నేరస్తులపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గిరిజన ప్రాంతంగా చెప్పుకోబడినటువంటి ప్రాంతంలో యువతపై ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంది మట్కా. సో దానికి సంబంధించి చర్యలు ఎలా తీసుకోబోతున్నారు? పూర్తి అప్డేట్స్ అండి చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి యొక్క మట్కా అంటే నెంబర్ గేమ్, ఈ మట్కా గేమ్ పై మాత్రం పోలీసులు ఉక్కుపాదం మోపేటటువంటి యొక్క పరిస్థితి ప్రస్తుతం తలెత్తింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యువతను చిత్తు చేసేటటువంటి, యువత జీవితాల్ని ప్రధానంగా నాశనం చేసేటటువంటి ఒక ఆన్లైన్ గేమ్ ఏదైతే ఉందో, ఆన్లైన్ గేమ్స్ కానీ మట్కా కానీ, ఇది ఇక్కడ ఉన్నటువంటి పొరుగున ఉన్న మహారాష్ట్ర కేంద్రంగా ఈ యొక్క మట్కా దందా జోరుగా సాగుతోంది. అయితే ఈ మట్కా వల్ల ఎంతో మంది యువతే కాకుండా ఎంతో మంది కూడా వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఈ నెంబర్ గేమ్ అంతా కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే డబ్బులు వస్తాయనేటువంటి ఒక ఆశతో ఒక నెంబర్ పై గుడ్డిగా డబ్బులు పెట్టి తిరిగి ఆ నెంబర్ దక్కితే వాళ్లకు డబ్బులు వచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉండడంతో చాలా మంది అంటే ఒక్క రోజుల్లోనే డబ్బులు అంటే ఎక్కువగా ధనవంతులు అయిపోవచ్చినటువంటి ఒక ఆశతో వేలకు వేలు లక్షలకు లక్షలు కూడా ఈ యొక్క మట్కాపై కుమ్మరిస్తున్నారు. తద్వారా కొంతమంది మాత్రం దీని ద్వారా అదృష్టవంతులు అవుతారు. కానీ ఎక్కువ మందికి ఇది నిరాశ కలిగించేటటువంటిది, ఎక్కువ మందిని రోడ్డున పడేటటువంటి ఒక దుష్ట క్రీడ మట్కా. సో అందుకే దీనిపై ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. సో దీంతో ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మట్కా మీద పూర్తి స్థాయిలో దాన్ని కట్టడి చేస్తాం, ఆ తర్వాత మట్కా ఆనవాళ్లు జిల్లాలో లేకుండా నిర్మూలిస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ గౌస్ సాలం అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో విషయాలు వెల్లడించారు. ఎందుకంటే ఈ మట్కా కేంద్రంగా సాగుతున్నటువంటి యొక్క ఈ రోజు తాజాగా భీంపూర్ అలాగే జైనత్ ఈ 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 మండలాల్లో ఈ రోజు దాదాపుగా 9 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 11 కేసులు నమోదు చేసి 32,750 రూపాయలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాంతో పాటు కొన్ని మట్కా చిట్టీలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు ఆ పోలీసులు చెప్పారు ప్రెస్ మీట్ లో. అయితే ప్రధానంగా ఇది ఇంతకు ముందు ఈ యొక్క మట్కా గేమ్ ఎలా అంటే ఇంతకు ముందు పూర్తిగా ఆఫ్లైన్ లో సాగేది. అంటే దీని కొంతమంది ఏజెంట్లు ఆ ఏజెంట్ల ద్వారా నెంబర్లు పంపించి తద్వారా ఆ నెంబర్లపై గేమ్ డబ్బు పెట్టేటటువంటి ఒక ఆట. కానీ ఎప్పుడైతే పోలీసులు ఉక్కుపాదం మోపడం మొదలు పెట్టారో ఇక ఇది కూడా ఆన్లైన్ గేమ్ కి చేరిపోయింది. అంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఈరోజు మొబైల్ అనేటటువంటిది, ఆ తర్వాత ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఈ మట్కా జోరుగా సాగుతోంది. అయితే ఈ ఆన్లైన్ ద్వారా సాగేటటువంటి ఒక మట్కాను కూడా పూర్తిగా నిరోధిస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అలాగే ఎవరైతే అదే పనిగా తరచుగా మట్కా గనక క్రీడకు పాల్పడితే, మట్కా నిర్వహిస్తే అటు నిర్వాహకులను కూడా ఆ నిర్వాహకులపై పీడీ యాక్ట్ కూడా సిఫారసు చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక పరిస్థితి. అయితే ఇప్పటి వరకు గత సంవత్సరం చూసినట్టయితే 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 3 కేసులు నమోదు చేసి 116 మందిని అరెస్ట్ చేశారు. అలాగే దాదాపు 6,64,650 రూపాయలు అయితే పోలీసులు గత సంవత్సరం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఏడు
అంటే ఇప్పటి వరకు ఈ ఏడు అంటే దాదాపుగా ఈ 3 నెలల్లో దాదాపు 12 కేసులు నమోదు చేశారు. అలాగే 41 మందిని అరెస్ట్ చేసి దాదాపు ₹1,00,000 వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా జిల్లా ఎస్పీ తన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక పరిస్థితి. అయితే ప్రధానంగా దీంతో పాటు అంటే ఈ మట్కాపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ప్రధానంగా మొబైల్ ఉండేది యువత చేతిలో కాబట్టి యువత ఆన్లైన్ గేమ్ కి బానిసలు అవుతున్నారు. ఆన్లైన్ గేమ్ల ద్వారా వారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది పూర్తిగా నష్టపోయి అంటే రోడ్డు పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గేమ్లకు ఇలాంటి ఆటలకు బానిస కాకూడదని చెప్పేసి జిల్లా ఎస్పీ యువతకు సూచించారు. అదే విధంగా తల్లిదండ్రులకు కూడా ఆయన సూచనలు చేశారు. ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇది అంత సమైక్యంగా ఇటు పోలీసులు ఇటు తర్వాత ప్రజలు ఆ తర్వాత అందరూ కూడా దీనిపై ఒకే రకమైనటువంటి అంటే ఒక దృష్టి పెట్టి దీన్ని నిరోధించగలిగినప్పుడే ఈ మట్కా అనేటటువంటిది ఎందుకంటే ఆన్లైన్ ద్వారా సాగుతోంది కాబట్టి ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటటువంటిది ఖచ్చితంగా పేరెంట్స్ కనుక పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, మొబైల్ ద్వారా ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక నిఘా పిల్లలపై యువతపై పెట్టినట్టయితే యువత చెడు వ్యసనాలకు అలాగే ఇలాంటి ఆన్లైన్ గేముల బారిన పడకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అటు యువతతో పాటు పేరెంట్స్ కూడా జిల్లా ఎస్పీ ఈరోజు ప్రెస్ మీట్ లో సూచించినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే ప్రధానంగా జిల్లాలో చూస్తే ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం అనేటటువంటిది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ గేమ్స్ అనేటివి బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, ఆ తర్వాత ఎక్కడో గోప్యంగా దూరం వెళ్ళిపోయి అక్కడ ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఏదో ఒక ఆన్లైన్ గేమ్స్ అనేటటువంటిది ఆడడం పరిపాటిగా మారింది. అలా ఏదైతే టైం పాస్ తో అంటే ముందుగా టైం పాస్ గా మొదలయ్యేటటువంటి యొక్క ఈ గేమ్స్ తర్వాత డబ్బు ఆశతో అంటే సాధారణంగా ఇలాంటి గేమ్స్ నిర్వాహకులు ఎవరైతే ముందుగా దాని పట్ల ఆసక్తి చూపుతారో అలాంటి వాళ్ళకి కొంత అమౌంట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బానిస దానికి వ్యసనంగా మారినప్పుడు ఆ గేమ్స్ అనేటటువంటిది తర్వాత పూర్తిగా ఆ డబ్బంతా పోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక రకమైనటువంటి ఒక ఉచ్చులోకి లాగేటటువంటి యొక్క ఈ ఆన్లైన్ మాఫియా ఆన్లైన్ గేమ్స్ పట్ల యువత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే దీనిపై అందరూ పూర్తి నిఘా పెట్టి దీన్ని అందరూ కనుక సహకరిస్తేనే ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తేనే ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ కి అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టయితే అంటే పూర్తి స్థాయిలో దీనికి ఫుల్ స్టాప్ పడేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పారు. అలాగే ఏదైతే ఆఫ్లైన్ అంటే మహారాష్ట్ర బోర్డర్ మహారాష్ట్ర కేంద్రంగా సాగుతున్నటువంటి ఒక ఈ ఆఫ్లైన్ మట్కాకు ఖచ్చితంగా పోలీసులందరూ కూడా దానిపై పూర్తిగా ఉక్కుపాదం మోపేటటువంటి ఒక దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లా ఎస్పీ ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజశేఖర్. రైట్ సత్యనారాయణ, మీరు అన్నట్టు కూడా పూర్తిగా కుటుంబాలు చిన్నాభిన్నం చేస్తుంది. దేశానికి సంబంధించి లేకపోతే రాష్ట్రానికి ప్రాంతానికి సంబంధించి యువత కూడా చెడు వ్యసనాలకు ఇలాంటి విధానికి బానిస అయిపోతే కనుక పూర్తి స్థాయిలో అంటే జీవితాలు తలకిందులు అయిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకొక అంశం ప్రధానంగా మాట్లాడితే మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్ గేమ్కే అంటే ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండటం, ఎక్కువగా ఎడిక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏమైనా టెక్నికల్గా పోలీసులు కొన్ని పరికరాలు ఉపయోగించి లేకపోతే ఆ టెక్నికల్ వాల్యూస్తో వారిని పట్టుకునే అవకాశాలు, సో ఆ దిశగా పోలీస్ ప్రయత్నాలు ఉండబోతున్నట్లు ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇది పూర్తిగా అంటే దీనిపై ఒక నిఘా ఉంచాలి. ఇంతకుముందు ఏవైతే కొన్ని అశ్లీల వెబ్సైట్లు బ్యాన్ చేసినట్టు అయితే ఇప్పటికైతే దీనికి ఈ యొక్క మట్కాకు సంబంధించి ఏవి యాప్లు కూడా ఇటు యాప్ స్టోర్ లో గానీ అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో గానీ ఎక్కడ కూడా ఇలాంటి యాప్లు మాత్రం కనబడవు. ఎందుకంటే ఇలాంటి యాప్ల్ని పూర్తిగా నిషేధించింది. కాకపోతే ఇది ఈ యాప్ల ద్వారా కాకుండా దీనికి ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు. కాబట్టి దీనికి పూర్తిగా చెక్ పెట్టాలంటే వాట్సాప్ నుంచి ఇలాంటి ఏదైతే మెసేజ్లు కానీ లేదంటే ఇలాంటి వాటికి పూర్తిగా అడ్డుకట్ట వేసేటటువంటి ఒక పరిస్థితి వాట్సాప్ ద్వారా తీసుకోవాలి, యాజమాన్యం తీసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఆన్లైన్ గేమ్స్ కనుక ఒకవేళ బానిసలు అయితే సాధారణంగా ఇప్పుడే మొబైల్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా తల పైకెత్తట్లేదు, పూర్తిగా తల దించుకొని బతకాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే మొబైల్ కి చాలా మంది బానిసలు అయిపోయారు.
అలాగే ఆ మొబైల్లో ఆడేటటువంటి ఆన్లైన్ గేమ్ ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ గేమ్ కనుక బానిసైతే ఇక పూర్తిగా తల దించుకోలేని పరిస్థితి కూడా తలెత్తేటటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడి ఆ తర్వాత అదే పనిగా తరచూ మొబైల్లో ఆడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు ఒక పక్క సూచిస్తున్నారు. ఎందుకంటే మొబైల్ అనేటటువంటిది కేవలం ఒకప్పుడు ఇది ఫోన్ అంటే సంభాషణ కోసం కాల్స్ కోసం ఉపయోగపడే మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రపంచం దునియా ముట్టిమే అని ఏదైతే రిలయన్స్ అధినేత చెప్పారో ప్రపంచం అంతా కూడా గుప్పిట్లోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి మొబైల్ ద్వారా ఉంది. అలాగే మొబైల్ ద్వారా మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. కాబట్టి ఆ మంచిని మాత్రమే స్వీకరించి చెడు దారి వైపు వెళ్లకుండా ఆన్లైన్ గేమ్స్ ప్రధానంగా ఆన్లైన్ గేమ్స్ కి ఒకవేళ మనం అందరం కనుక దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ అనేటటువంటిది బాగా మంచికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పోలీసులు చెప్తున్న ఒకటి అదే, ఎందుకంటే ఖచ్చితంగా నిఘా అనేటటువంటిది అందుబాటులో ఉంటుంది. ఎవరేం చేస్తున్నారు అనేది ఒక సమాచారం అయితే వాళ్ళకు ఖచ్చితంగా అందుతుంది. ఆన్లైన్ ద్వారా ఆడినప్పటికీ కూడా పోలీసులకు తెలిసేటటువంటి ఒక అవకాశం అయితే వాళ్ళ మిత్రుల ద్వారానో లేకపోతే కొన్ని నిఘా వ్యవస్థల ద్వారానో తెలిసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ గా ఆడే మట్కాతో పాటు ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ లో ఆడే మట్కాపై కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్నప్పుడు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి ఆ పనులు కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతుంది. ఇందిరా చౌత్ ప్రధానంగా రోడ్డుకి అడ్డంగా స్టాపర్లు పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటో చెప్పండి శ్రీకాంత్. సామాన్యులకు చుక్కలు చూపించే ట్రాఫిక్ పోలీసులు వ్యాపార సంస్థలకు కొమ్ము కాస్తున్నారంటూ కూడా నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ చౌక్లోని ఏదైతే ఒక ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నాం. ఈ ప్రధాన చౌరస్తా వద్ద ప్రతిరోజు కూడా నెలల తరబడి కూడా ఈ స్టాపర్లు అడ్డుపెట్టి ఒక ప్రైవేటు వ్యాపార సంస్థకు సంబంధించి ఏదైతే మరమ్మతులు జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి స్టాపర్లను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనివల్ల కూడా ట్రాఫిక్ అంటే రెండు వైపులా డివైడర్కి రెండు వైపులా వెళ్లాల్సిన వాహనాలు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఇబ్బందులు పడుకుంటూ కూడా వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు వైపు ఒక వైపు వాహనాల మళ్లింపుకు నిలిచినప్పటికీ కూడా మరోవైపు నుండి యథేచ్ఛగా కూడా కార్లు సైతం రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు కూడా అంటే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే దీనిపై మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది ఇక్కడ? అసలు మనసు గదిలో జరుగుతున్నది. ఇవాళ పెడతారు, రేపు ఇస్తారు, ఎందుకు అర్థం కాదు. అట్లే పేమెంట్స్ ఎంతోమంది పెడుతున్నారు, వాటిని ఏమన్నారు తిన్నారా? ఇష్టం వచ్చినట్టు ఇష్టం చేస్తున్నారు. ఇది స్మార్ట్ సిటీ అంటారు, ఇష్టం ఉన్నట్టు పోతున్నారు. మొత్తం ఫుట్పాత్ మీద మొత్తం ఆక్యుపేషన్. దీనికి ఏం కష్టమవుతుందండి? పబ్లిక్ ఎంత నష్టం చూడండి. అక్కడ చూడండి ఎట్లా పోతుంది. వాళ్ళు ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి, రైట్ సైడ్కి రావాలి కదా. ఇది బంద్ చేయడం కాబట్టి స్టాపర్ పెట్టి కాబట్టి ఒకటి దగ్గర పోవడం వచ్చి అట్లా ఇబ్బంది అవుతుంది. అట్లా యాక్సిడెంట్ జరుగుతుంది. వెంటనే తొలగించాలి సార్. దీనికి ఎస్పీ గారు సిపి గారు తొందరగా దీన్ని జోక్యం కలిగించుకొని మున్సిపాలిటీ జోక్యం కలుసుకొని ఇమ్మీడియట్ తీసుకోవాలని మా కోరిక సార్, పబ్లిక్ కోరిక. అంటే ఇదంతా అంటే యథేచ్ఛగా కూడా ఈ స్టాపర్లు అడ్డుపెట్టి అంటే పోలీసులు అంటే ఈ వ్యాపార సంస్థతో ఇప్పుడు ప్రస్తుతం మేము మాట్లాడితే వాళ్ళు ట్రాఫిక్ పోలీసులే పెడుతున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ సంబంధం లేదు సార్. ట్రాఫిక్ పోలీస్ వీళ్ళ కొరిజిన్ ఉంటుంది, దాని అంతా మనం అనొద్దు. కానీ 100% వాళ్ళు ఉంటుంది సార్. అది అందుకే తప్పనిసరి తీసేయాలి సార్. పబ్లిక్ వ్యవస్థ ఉన్నది ఎందుకు సార్? పబ్లిక్ కన్వీన్ చేయడానికే కదా. ట్రాఫిక్ మెయిన్ రోడ్ ట్రాఫిక్ పెడితే పర్మిట్ పెట్టండి. తీస్తున్నారు, పెడుతున్నారు. తీసుకుని అసలు ఎవరు పెడుతున్నారు ఎప్పుడు మాకు తెలుసనే లేదు. అది తిన్నారా? ఇదివరకు పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం సార్, మేము ఏం చేయాలంటారు, దానికి ఏం సమాధానం చెప్పాలి, నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి, మేము ఏం చేయాలంటారు వాళ్ళు. తిన్నారు. అందుకని దాన్ని ఇమీడియట్గా తీసేసి ఇక్కడ కాదు ఎక్కడ పెట్టినా కూడా పబ్లిక్ కన్వీనియన్స్ ఉండే ప్రయత్నం చేయాలి మనం. అంతే. మొత్తం పేమెంట్స్ మొత్తం ఆక్యుపై చేశారు అంటున్నారా? ఫుట్పాత్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం దుకాణం పెడుతున్నారు. దానికి యథేచ్ఛగా పెడుతున్నారు. దాన్ని అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, తీసిన వాళ్ళు ఎవరు లేరు. ఏమనంటే ఇది మళ్ళీ స్మార్ట్ సిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే స్మార్ట్ సిటీ పేరుతో కూడా కరీంనగర్లో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార సంస్థలకు, ప్రైవేటు వ్యాపార సంస్థలకు కొమ్ము కాస్తున్నారనే విధంగా కూడా స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఒక సమన్వయంతో ట్రాఫిక్ పోలీసు
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మా ప్రతినిధి హరీష్ దగ్గరికి వెళ్తాను. ప్రధానంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఆయనతో పూర్తిగా సమాచారం అందిస్తారు మా ప్రతినిధి హరీష్. ఆయన ఏమంటున్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్. కాంగ్రెస్ పార్టీలోకి వరుసల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆ పార్టీని వీడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాసేపటి క్రితమే ఏఐసీసీ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఎందుకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం గల కారణం? బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీపై వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ పార్టీపై వస్తున్నటువంటి యాదాద్రి టెంపుల్ లోపల 400 కోట్ల అవినీతి, వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు? ఎవరిని వదిలిపెట్టలేదు. ఎక్కడ పడితే అక్కడ దాచుకున్నారు కనుక ఇవాళ గవర్నమెంట్ పోయిన తర్వాత జరిగిన ఎంక్వైరీ లోపల వాస్తవాలు తెలుస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ పార్టీని వీడి ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ కండువాగా పోవడం జరిగింది. మీరు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పదవులు కూడా మీరు అనుభవించారు. ఇప్పుడు పార్టీలో ఏమైనా ఆఫర్ చేశారా కాంగ్రెస్ పార్టీలో? లేదు. కాంగ్రెస్ పార్టీ లోపల ఆశతోనే మేము రాలేదు, ఆశయంతో వచ్చినాం. కాంగ్రెస్ పార్టీలోకి ఆశయంతోనే వచ్చినాం తప్పితే ఆశతో రాలేదు. 17 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి సేవకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ బురదను కడుక్కుని సోనియా గాంధీ రుణం, రాహుల్ గాంధీ రుణం తెచ్చుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ రుణం తెచ్చుకునేందుకు, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తెచ్చుకునేందుకు ఈ పార్టీలోకి రావడం జరిగింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారు కీలకంగా? ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల మేము కూడా టీవీలలో చూసింది, ఎందుకంటే ఎంక్వైరీ ఆఫీసర్ కాదు. ఆ ఎంక్వైరీ లోపల నా భాగస్వామ్యం లేదు. ఇవాళ హరీష్ రావు ఉన్నాడట, ఎర్రబెల్లి దయాకర్ ఉన్నాడట, సంతోష్ ఉన్నాడట, అయిన తర్వాత కేటీఆర్ ఉన్నాడట, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి? ఎవరి కోసం? మావోయిస్టుల కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది ఉంటుంది. నువ్వు ప్రతిపక్ష నేతలపై చేస్తే వాళ్ళ ఇళ్లలో జరిగే విషయాలు కూడా తెలుసుకుంటావా? నువ్వు ప్రైవేటు వ్యక్తుల బెడ్రూమ్లలో కూడా ఫోన్ దూరుతుందా? నీ ఫోన్ దూరింది ఎట్లా ఉంటుంది చెప్పండి? సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ విడాకులకు కారణమైనవు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైనవు, వాళ్ళ రియాల్టర్లను బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసినావు. నగల వ్యాపారులకు నీకేం సంబంధం అండి? వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది? వాళ్లకు ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునేది. అందుకోసం నేను చెప్పేది ఒకటే, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా వాళ్ళందరూ కూడా బాహ్య ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు, జైలుకి వెళ్ళాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో చాలామంది చేరిపోతున్నారు. ఎట్లా ఉండబోతుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ అన్నది ఉండదు. అది ఒక చరిత్రగా చెప్పుకుండే. గతం లోపల బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో కుటుంబ పాలన ఉండే, కల్వకుంట్ల కుటుంబ పాలన లోపల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి అవినీతి పార్టీ అని చెప్పి చరిత్ర చెప్పుకునేది అక్కడికి వస్తుంది తప్పితే ఇది లేదు. రైట్. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా కీలక అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండే. ఫోన్ ట్యాపింగ్లో కూడా కీలక నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పార్టీలో ఇమడలేక పార్టీని అందరికీ కీలక నేతలంతా కూడా వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, ఇక్కడ ప్రజాపాలన సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటినీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రధానంగా మొదటి ఎమ్మెల్యేగా దానం నాగేంద్ర వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఎంపీ బరిలో ఉన్నటువంటి పరిస్థితి సికింద్రాబాద్ నుంచి. అయితే ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి దానం నాగేంద్రకు ఎందుకు టికెట్ ఇచ్చారు, దానికి సంబంధించిన వినతి పత్రం కూడా ఇచ్చాం, సో స్పీకర్ని కలిసామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో మా ప్రతినిధి ప్రణయ్ ఉన్నారు. ప్రణయ్ చెప్పండి. దానం నాగేందర్ని డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ని కలవబోతా ఉన్నారు. గతంలో కలిసి అఫిడవిట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు డిస్క్వాలిఫై చేయలేదు, మరొక అఫిడవిట్తో మళ్ళీ వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకురాబోతున్నారు? ఒకసారి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి, ఏం అంశాలను తీసుకువెళ్తా ఉన్నారు? దానం నాగేందర్ని మళ్ళీ ఒక అఫిడవిట్ ఇవ్వబోతా ఉన్నారు స్పీకర్కి. ఇలా సెకండ్ అఫిడవిట్ ఎందుకు ఇస్తున్నాం అంటే, ఇలా దానం నాగేందర్ గారిని అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ డిక్లేర్ చేయడం జరిగింది సికింద్రాబాద్ పార్లమెంట్కి. సో దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏది అవసరం లేదు. ఈయన పార్టీ మారినాయని స్వయంగా ఒక ప్రముఖ ఛానల్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పిండు. కాబట్టి ఎటు పరిస్థితుల్లో దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాల్సిందే అనేది నా డిమాండ్.
పార్టీకి సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. ఉద్యమ సమయంలో సరే ఓటమి భరించినా కూడా ఓటమి తర్వాత మళ్ళీ ఇది బీఆర్ఎస్ కండువ కప్పుకొని కేసీఆర్ వెంట నడిచినటువంటి కీలక నాయకుడు కడియం శ్రీహరి. శ్రీకృష్ణగంపూర్ నియోజకవర్గంలో లాస్ట్ టైం తాటికొండ రాజయ్య కాదని టికెట్ ఇచ్చి గెలిపించారు. అయినా కూడా మళ్ళీ ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారు. సో పార్టీ మారుతున్నాడు. సో దీనిపైన బీఆర్ఎస్ స్పందన ఇది చాలా బాధాకరం అండి. ఇది నమ్మించి గొంతు కోయడం అంటారు దీన్ని. ఇవాళ కడియం శ్రీహరి గారి క్యారెక్టర్ మొత్తం బయటపడిపోయింది. అంటే మోసగాళ్ళకే పెద్ద మోసగాడు అనేది తెలిసిపోయింది. ఇలా ఏం తక్కువ చేసినండి, నీకు 75 ఏళ్ళు నీవు మారాల్సిన అవసరం ఏంది? ఇది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతున్నారు. గతంలో 2500 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు పంచారు అన్నటువంటి మాటను ఏదైతే కేటీఆర్ మాట్లాడారంటూ కూడా హన్మకొండలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది ఇప్పుడు బంజారాహిల్స్ కేసులో 504, 505 కింద కేసు నమోదు చేశారు కేటీఆర్ పైన. దీన్ని ఎట్లా చూస్తారు? అరే మీరు చేతనేది ఫాల్తూ కేసులు పెట్టుకోరు, మీరు ఏమైనా చేసుకోరు. కానీ ఫస్ట్ కేసు పెట్టాలనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఇలా జేబుల కత్తెరున్నాయని, మీ పేగులు మెడలేసుకుంటా అని, పండబెట్టి తొక్కుతా అని, రండా అని ఈ మాటలు మాట్లాడింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఫస్ట్ కేసు బుక్ చేయాలి. కేటీఆర్ గారు 0.1% కూడా మాట్లాడలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద కూడా మేము యావత్ తెలంగాణ మొత్తం కూడా రేపు మాట్లాడమని చెప్పి ప్రతి దగ్గర పిటిషన్ ఇస్తాం. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ కావాలి. గతంలో బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన సవాల్కే ప్రతి సవాల్గా మేము గాంధీ భవన్ గేట్లు ఓపెన్ చేసాం. అందుకే వలసలు పెరిగాయి. ఇంకా వస్తారు, ఇంకా 30 మంది నాయకులు మాతో టచ్లోనే ఉన్నారు, 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరబోతున్నారు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తాను. దీనికి ఏం చెప్తాను? నీకు ఒకటే ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు అనుకుంటారు మా వాళ్ళు 30 మంది టచ్లు ఉన్నారని. వాళ్ళు కూడా 30 మంది మాతో టచ్లు ఉన్నారనే సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు గేట్లు తెరిచిరు కాబట్టి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఇంకా మేము గేట్లు తెరవలే. మేము గేట్లు తెరిచిన రోజు వాళ్ళు భూస్థాపితం. రేపటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రజల్లోకి రైతాంగాన్ని కలవడానికి వెళ్తున్నారు. ఇది ఎన్నికల ప్రచారంగా చూడాలి, లేకపోతే రైతులకు భరోసాగా వెళ్ళాలి? కేవలం రేపు కేసీఆర్ గారు బయలుదేరడం కేవలం రైతులకి భరోసాగా, రైతులకి అండగా ఉండడానికి కోసమే కేసీఆర్ గారు బయలుదేరుతాం. సో మీరు కూడా కరీంనగర్లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ బోర్వెల్స్కి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏమంటున్నారు అసలు రైతులు ఏమంటున్నారు? పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. పాపం రైతులకి కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల ఏ ఒక్క రోజు కూడా, ఒక్క ఎకరం కూడా ఎండలేదు. కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే కొన్ని పొలాలు ఎండిపోతున్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. రేపు రాబోయే కాలంలో ఇది చాలా తీవ్రంగా కాబోతూ ఉంది. ఇవాళ నేను ఎస్సీ గారితో మాట్లాడుతూ ఉంటే మేము మళ్ళీ ఇంకొక పంట నీళ్ళు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే మేము ఉద్యమం చేస్తాం. ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గంలో, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో అయితే పొలాలన్నీ ఇంకొక తడి ఇవ్వకపోతే ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఎట్టు పరిస్థితిలో మేము చాలా సీరియస్గా ఫైటింగ్ చేయబోతాం. సో గతంలో తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు రైతులతో ఉద్యమం. రైతులతో తెలంగాణ ఉద్యమం రైతులతో డెఫినెట్ ఉద్యమమే కదా. ఇలా రైతులకి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు అనేది చాలా గొప్ప వాళ్ళని చేసింది. ఇలా ఊర్లలో పైసలు చేతులు ఆడుతున్న రైతుల కంటే ఇది కేసీఆర్ చేయబట్టి కాదా. బరాబర్ రైతుల కోసమే ఉద్యమం చేస్తాం, రైతులతోనే ఉద్యమం చేస్తాం తప్పకుండా నీళ్ళు ఇవ్వకపోతే. పార్టీలు మారుతున్న నాయకులకు ఏం చెప్తారు? ఇలా ఒక్కటే చెప్తున్నాం పార్టీలు మారుతున్న నాయకులకి, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాకుండా తప్పదు. అప్పుడు మళ్ళీ మా పార్టీకి వస్తారంటే మీరు మా కాలు పట్టుకున్నా కూడా మళ్ళీ మిమ్మల్ని తీసుకోం, గుర్తుపెట్టుకోలేదు. ఒకటి థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో పార్టీలు మారుతున్నటువంటి నాయకులందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కూడా ఏ ఒక్కరిని ప్రశ్నించేది లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో దానం నాగేందర్పై సస్పెన్షన్ వేయాలి, సస్పెండ్ చేయాలి అంటూ కూడా స్పీకర్ని మరొకసారి వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి అప్డేట్లో మరొక పాయింట్ని కూడా అఫీషియల్గా కూడా ఎంపీగా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా బీజేపీకి సంబంధించి మహేశ్వర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది, 8 మంది మాకు టచ్లో ఉన్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మంత్రి పొన్నం కూడా అదే స్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దమ్ముంటే టచ్ చేయండి అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చేస్తారు? కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్నటి వరకు బీఆర్ఎస్ను కాల్ చేయాలని ఒక పథకం ప్రకారంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితిలో ఉంది. కీలక నేతలను బయటకు రావడానికి ఆ పార్టీ నేతలు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరిని అభ్యర్థులు పెడితే వాళ్ళు ఎలా ఉండబోతారు ఏంటిది అనే విషయంలో కొంత సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ గందరగోళంలో పడ్డది కాంగ్రెస్ వ్యవహార శైలితో. తాజాగా బీజేపీని కూడా ఖాళీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో
బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, అవసరమైతే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేస్తారు, బీజేపీ పని కూడా పడతామని చెప్పేసి కొంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దానికి ధీటుగా ఈరోజు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా స్పందించారు. మా 8 మంది ఎమ్మెల్యేని కాదు, ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేయండి, మీ ప్రభుత్వం 48 గంటల్లో కూల్చేస్తాం అని చెప్పేసి ఆయన కూడా ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలకు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రోజుకు బలపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బలహీనపడింది. అయితే ఇప్పుడు బీజేపీ కొంత స్ట్రాంగ్గా ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే రకంగా కొంత ఎన్నికల ప్రచారం సాగే అవకాశం ఉంది. అంటే ముఖాముఖి పోటీ జరిగే ఉంది, ముఖాముఖిలో కూడా హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ హోరాహోరీ పోటీ నుంచి కొంత తగ్గించాలి, బీజేపీ ప్రతిష్టను తగ్గించాలి, బీజేపీ ప్రజల్లో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ తగ్గించాలంటే ఎదురుదాడియే తప్ప మిగతా మార్గం లేదని కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా తెలుస్తూ ఉన్నది. ఈ ఎదురుదాడిని అదే స్థాయిలో తిప్పికొట్టాలి, లేకపోతే లోక్సభ ఎన్నికల్లో భారీ నష్టం, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. టచ్ చేసుడు నీ సంగతి చెప్తామని చెప్పేసి. అంటే ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, నిన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సవాళ్ళు ప్రతి సవాళ్ళు వెళ్తే ఇప్పుడు తాజాగా ఈరోజు నుంచి తాజాగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా వెళ్తూ ఉంది. మొత్తంగా చూస్తుంటే బీజేపీ కూడా కాంగ్రెస్ను టార్గెట్, కొంతకాలంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో వెళ్తూ ఉన్నది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దెనిస్తూ వెళ్తూ ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా దేశవ్యాప్తంగా వెళ్తున్న సమయంలో తెలంగాణలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది కొనసాగుతున్నది. అయితే ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తారని వాళ్ళంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో ముందడుగు వేసి ఐదుగురు మంత్రులు మాతో ఉన్నారు. ముందుగాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఇక్కడ ఉన్నారు, ఎవరితో చర్చలు జరుపుతున్నారు, ఏం చేస్తున్న విషయం పరిశీలించుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంత నర్భగర్భమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలోనూ కొంత గందరగోళం ఉన్నది అని బీజేపీ కొంత చెప్పకనే చెప్పింది. అయితే మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో గందరగోళం లేదు, బీజేపీయే గందరగోళంలోకి పడేలాగా చేస్తూ ఉన్నది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. అంటే మొత్తంగా చూస్తుంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే సాగే అవకాశం ఉంది. ఈ విమర్శలు ప్రతి విమర్శలు, దాడులు ఎదురుదాడులు ఈ మొత్తం చూస్తుంటే రాబోయే కాలంలో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటాపోటీ, సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా వెళ్తున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ అని రెండు పార్టీలు చెప్పకనే చెప్తా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.